ఇప్పుడే మిత్రులు వస్తే ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉండగా ఒక స్టేట్మెంట్ వచ్చింది. రెండోది, దుప్పటి కప్పుకున్నా అనుకుని రా, ఇంత జ్వరం వచ్చింది బాడీకి, నాకు చలి పెడుతుంది మస్తు, అందుకని జస్ట్ బాడీని ఇబ్బంది పెట్టదు కాబట్టి దుప్పటి కప్పుకున్నాను. సో మనం కలిసి ఉండేవాళ్ళు వేరు, మనం కలిసి పనిచేసేవాళ్ళు వేరు అనే విషయం తెలుసుకోకపోతే కాన్ఫ్లిక్ట్ వస్తుంది లైఫ్లో. నవీన్ వింటున్నావా? మనం కలిసి ఉండేవాళ్ళు వేరు, మనం కలిసి పనిచేసేవాళ్ళు వేరు. కొన్ని సందర్భాల్లో అది చెప్తున్నా, కొన్ని సందర్భాల్లో కలిసి ఉండేవాళ్ళు, కలిసి పని చేసేవాళ్ళు ఒక్కటే ఉంటారు. వాళ్ళకి చాలా మంచి ఎవాల్వ్డ్ మైండ్ ఉండాలి. అంటే అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ కలపకుండా చూడగలిగి, పనిని రిలేషన్షిప్గా చూడగలిగే ఒక మానసిక పరిపక్వత ఉంటే అక్కడ వర్కౌట్ అవుతుంది. స్టూపిడ్ పీపుల్కి వర్కౌట్ కాదు. అంటే మనసులో ఏదో పెట్టుకొని మొహాలు మార్చుకొని అప్పుడు కంపెనీ మూతపడుతుంది, సినిమా నాశనం అయిపోతుంది. సో ఇది ఇప్పుడు జీవితకాలం నేను పాటిద్దాం అనుకున్న ఒక నియమాలు ఇది ఒకటి. ఇంకోటి, ఇది పూర్తి అనుభవం నుంచి మాట్లాడుతున్నది. అది ఇంతకుముందు అనుకున్నాం కదా, రాజమౌళి మొత్తం కుటుంబ సభ్యులంతా పనిచేస్తారు కదా. అంటే కలిసి ఉండేవాళ్ళు, కలిసి పనిచేసేవాళ్ళు దాదాపు ఒకటి అయిపోయినారు. దానికి కారణం ఏంది? వాళ్ళందరికీ ఆ సక్సెస్ యొక్క రుచి దొరికింది. పెట్టి థింగ్స్లో పడకుండా వాళ్ళు కలిసిన కాసేపు వర్క్ గురించి మాట్లాడుకుంటారు, గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటారు, కొత్త కథలు మాట్లాడుకుంటారు, కొత్త వ్యక్తులను కలుస్తారు. తర్వాత ఎవరి డిపార్ట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఆయా డిపార్ట్మెంట్స్లో ఒకరొకరు వేలు పెట్టకుండా ఎవరో ఒకరికి రిపోర్ట్ చేస్తూ. రెండోది, అన్నిటికంటే ముఖ్యమైనది, అందరికీ సరిపోయినంత రెమ్యునరేషన్ వస్తుంది, గౌరవం వస్తుంది, మీడియాలో ఒక ఇంపార్టెన్స్ దొరుకుతుంది. అందుకని అది వెరీ రేర్. నేను రీసెంట్గా ఒక శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేసిన ఒక కంపెనీకి, అది బ్రిటన్ బేస్డ్ కంపెనీ, దాదాపు 135 సంవత్సరాల క్రితం బ్రిటన్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది మెడికల్ బిజినెస్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్టిల్ ఇట్స్ ఎ ఫ్యామిలీ రన్ బిజినెస్. ఇప్పుడు రాజమౌళి గారిది ఫ్యామిలీ రన్ ఇండస్ట్రీ అన్నట్టు. అది కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. ఎక్కడైతే డబ్బులు పుష్కలంగా ఉన్నాయో, ఎక్కడైతే ఫ్యామిలీ అయినప్పటికీ వాళ్ళ వర్క్ ఎథిక్ అన్నది కాంట్రాక్ట్ బేస్డే ఉంటుంది తప్ప ఎమోషన్ బేస్డ్ ఉండదు. అది కనుక మర్చిపోయి మనం ఏదన్నా ఒక వాగ్దానం ఇచ్చి పదిలో కలుపుకుంటే మాత్రం దేర్ ఈజ్ ఏ ప్రాబ్లం. అందుకే నేనేమంటా, ఇన్ జనరల్గా అయితే ఎవరితో కలిసి ఉంటున్నావో వాళ్ళతో అసలు పని డిస్కస్ చేయకు. ఎవరితో పని చేస్తున్నావో వాళ్ళతో ఏ బంధం పెట్టుకోకు. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెక్యులరిజం అంటే తెలుసు కదా, కంప్లీట్ సపరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ రిలీజన్ అని చెప్తారు. అట్లా కంప్లీట్ సపరేషన్ ఆఫ్ బంధం అండ్ బాండ్. పనిచేసే చోట నీకు బాండ్ ఉండాలి, అగ్రిమెంట్. ఇంకా పని చేయట్లేదు కుటుంబ సభ్యులు కాబట్టి కొంత ఎమోషన్ ఉంటుంది, లేకపోతే ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం ఉంటుంది, ఒకరు చెప్పింది ఒకరు వినాలి, అక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది పని చేయదు, ఈగోలు పని చేయవు. అందుకని అక్కడ వేరే. ఈ విషయం గురించి నువ్వేమంటావు? కరెక్టే మీరు చెప్పేది. నేను డిస్కషన్ చేయను ఎవరి దగ్గర, అసలు ఏది నేను చేసే పని ఎవ్వరు చెప్పాను అసలు. ఒకవేళ ఫ్రెండ్స్ ఏమైనా కలిసి చేద్దామంటే కూడా ఓకే అంట, అంతే తప్ప నాకు ఏ దాని మీద ఏది కూడా ఉండదు అసలు మనసులో. సో అనంతంగా జీవితంలో పని చేయాలంటే ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే భారతీయుడు సినిమా కథ అవుతుంది. మన ఇంట్లో మన శత్రువులు అవుతారు లాస్ట్కి. పని పక్కకి జరిగి పర్సనల్ వ్యవహారాలు వచ్చేస్తాయి. అందరి ముందు ఎక్కువ ఇంపార్టెన్స్ కోరుకున్నారా అది వర్క్ కార్యక్షేత్రంలో కుదరదు. అది వర్క్ చేసినప్పుడు వర్క్ బేస్డ్ రిలేషన్షిప్పే ఉండాలి. అక్కడ భార్య కూడా అవసరమైతే ఒక చిన్న స్థాయిలో పని చేయగలగాలి, కొడుకు అవసరమైతే చిన్న స్థాయిలో పనిచేయాలి. కానీ అట్లా మనసు ఒప్పదు. అక్కడ నీ క్వాలిటీకి సంబంధం లేకుండా నీ సంతానం కాబట్టి మాకు ఇంపార్టెన్స్ ఇవ్వవలసిందే అనే డిమాండ్ వచ్చేస్తుంది. చేస్తారు ఖచ్చితంగా చేయరు. రెండోది, ప్రపంచంలో ఎవరు చెప్పినా కరెక్టే కదా, వాళ్ళు మాత్రం ఏం కోరుకున్నారని అంటారు. మన కొంప ముంచి డైలాగులు వేస్తారు. అప్పుడు దాంతో మరింత స్ట్రెంత్ దొరుకుతుంది. అట్లా కాకుండా ఫస్టే క్లియర్గా ఉండాలి. నా ఉద్దేశం కుటుంబ సభ్యులని మోసం చేయమని కాదు. నువ్వు కుటుంబాన్ని ఎంచుకున్నది వాళ్ళు ఏదన్నా రంగంలో పనిచేస్తే వాళ్ళు
నిన్ను ఆధారం చేసుకొని నీ సపోర్ట్ ద్వారా ఎదగడానికి అంతే, నీతో కలిసి పనిచేయడానికి కాదు. ఒకవేళ కలిసి పనిచేస్తే వాళ్ళని ఖచ్చితంగా అగ్రిమెంట్లోకి తీసుకొని రావాలి, లేకపోతే ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. అసలు ఎన్నో ఇన్స్టాన్సెస్ ఉన్నాయి వరల్డ్ వైడ్, అద్భుతంగా పనిచేసే కంపెనీలు మూతపడిపోయినాయి జస్ట్ అన్నదమ్ములు కొట్లాడుకొని. అప్పుడు రీసెంట్గా ఇప్పుడు మంచు విష్ణు మనోజ్ వాళ్ళ దగ్గర అసలు డబ్బులే లేవనుకో, ఆ స్కూల్స్ ప్రాపర్టీస్ ఏం లేవనుకో, ఏముంటుంది గొడవ అక్కడే వస్తుంది. అంటే ఈక్వాలిటీ కోరుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేయడం వేరు, నువ్వు ఎడ్యుకేషనిస్ట్ అవ్వడం వేరు. ఇప్పుడు నేను పెట్టాను ఒక సంస్థ, నాకు చదువు అంటే ఇష్టం. నా కొడుకు ఏం చదువుకోలేదు, వాడు చదువు చక్కగా రాలేదు, కానీ వాడు నెక్స్ట్ చైర్మన్ అయిపోడు దానికి ఈజీగా. అంటే అట్లా చెప్తుంది మైండ్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్, ఎవ్రీ రైట్ ఉందంటది మైండ్. అప్పుడు కనుక తండ్రి కనుక లేదా అర్హత ఉన్న వాడిని అంటే తండ్రి చంపేస్తారు. మా తండ్రికి పిచ్చిలేసిన అంటే ఎన్నో జరిగిన ఇన్సిడెంట్స్. అందుకే ఆధ్యాత్మిక గురువులు అంతా ఏం చేస్తారు, ఇద్దరు కుటుంబాన్ని అసలు తీసుకోలేదు లైఫ్లోకి, తీసుకున్నా వదిలేసి వెళ్ళిపోయినారు. ఒకవేళ కలిసి ఉన్నా కూడా వాళ్ళని ఫస్ట్ నుంచి చైతన్యపరిచి అసలు కుటుంబ విషయాలు ఇంకేం లేవు, ఇంకా వాళ్ళ జీవితాన్ని పబ్లిక్ ఓపెన్ చేసేసారంటే అప్పుడు ఇంకా కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం ఏం లేదు, ఇంకా వాళ్ళ సమాజ జీవితం వ్యక్తిగత జీవితంగా పెట్టుకున్నారు. సో ఫస్ట్ నుంచి అందరికి పరిచయం, అందరి ముందు అన్నీ మాట్లాడుకోవడం, ఏ రహస్యం లేకపోవడం, దాపరికం లేకపోవడం, అట్లా చెల్లింది. కానీ అన్ని సందర్భాల్లో అట్లా వర్కౌట్ కాదు, కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఖచ్చితంగా. సో మెనీ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అంటే చెప్పుకోవాలంటే మనం ఒక వెబ్ సిరీసే చేయొచ్చు. అన్ని సంఘటనలు ఉన్నాయి అట్లా. అందుకని చెప్పాలనుకున్న మాట ఇంతే, మనకు నచ్చిన పని అవిశ్రాంతంగా చేయాలి అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళతో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, నువ్వు టాటా బాయ్ బాయ్ చెప్పి పంపించచ్చు, ఎందుకంటే అటాచ్మెంట్ ఉండదు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల నుంచి సీఈఓలను కూడా తీసేస్తారు, వాడేం కిందకు పోయి ఏడ్చుకుంటే ఏం కూర్చోడు కదా, బికాజ్ అగ్రిమెంట్ రాసుకున్నారు, అగ్రిమెంట్ బ్రేక్ అయింది అంతే, అంతకుమించి ఏమి ఉండదు. ఓకే, ఆల్ ద బెస్ట్, భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడన్నా కలిసి పనిచేద్దాం, ప్రస్తుతానికి ఇంతే అని చెప్పుకుంటారు. ఓకే, ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ యూ అని వాడు వెళ్ళిపోతాడు. అట్లా నేను చూశాను అక్కడతో, ఏ గ్రజ్ ఏముండదు. అదే ఆ ప్లేస్లో కొడుకున్నాడు అనుకో, దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో కలుస్తారు కదా, ఇంట్లో మళ్ళీ ఆ డిస్కషన్ వస్తుంది కదా, తినేటప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, ఎక్కడో చోట నన్ను తక్కువ చేసినావు, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసినావు అంటే ఇప్పుడు జవాబు ఇయ్యలేక సావాలి అసలు. అందుకని చాలా ఎవాల్వ్డ్ మైండ్స్ అయితే కలిసి ఉండవచ్చు, కలిసి పని చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఏది పని, ఏది కుటుంబం, ఎంతవరకు మాట్లాడాలి, ఏ ప్లేస్లో ఏది మాట్లాడాలి, ఏ విషయాలు ఎక్కడ క్యారీ చేయాలి, ఏ విషయాలు అసలు వర్క్లో కలపకూడదు, ఏ వర్క్ విషయాలు కుటుంబంలో కలపకూడదు. ఇవన్నీ తెలియకుండా ఎట్లా సరే. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది, ఏదో చిన్న చిన్న పనులు చేసే వాళ్ళందరూ తప్పకుండా కలిసి పని చేసుకోవాలి, వేరే సంగతి. ఇడ్లీ బండి పెట్టామనుకో, భార్య భర్త ఇద్దరు పని చేసుకుంటారు. నేను చెప్పేది, ఒకవేళ నీకు ఉన్నత ఆశయం ఉండి నువ్వు ఏదైనా చేయాలనుకుంటే, అట్లాంటి వాడు ఖచ్చితంగా ఈ ఆలోచన చేయకపోతే ఎక్కడో చోట పని ఆగిపోతుంది, బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ. ఇక్కడ ఫ్యామిలీ దుర్మార్గులు అనట్లేదు నేను, కుదరదు అంటున్నా. కాన్ఫ్లిక్ట్ రావచ్చు, 100% వస్తున్న గ్యారంటీ లేదు, కానీ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే నువ్వు వర్క్ స్పేస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వర్క్ స్పేస్లో జరిగింది కంప్లీట్గా మర్చిపోయి, ఆ చెప్పులతో పాటు ఆ సంఘటన అంతా మర్చిపోయి ఇంట్లో అడుగు పెట్టగలిగితే దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. అట్లా కాకుండా వర్క్ స్పేస్లో జరిగింది ఇంట్లో క్యారీ చేసిన, ఇంట్లో జరిగింది వర్క్ స్పేస్లో క్యారీ చేసిన, ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది ఇది ఎందుకు చెప్పాను అంటే ఆ కారణంగా చెప్పిన. నాకేం కంపెనీలు లేవు, నేనేం చేయాలనుకోవట్లేదు, కాబట్టి దీనికి 3వ స్టేజ్లో ఉంది నేను. అంటే కలిసి ఉండేటోళ్ళు, కలిసి పనిచేసేటోళ్ళు, ఈ రెండూ కాదు. ఎవరితో ఉంటే వాళ్ళతో హాయిగా ఉంటుంది నేను ఆ క్షణానికి అంతే. కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు ఉండడం అనేది, నేను కూడా అంతే, ఎక్కువసేపు ఉండడం వేరు. టైం అనేది ఇంపార్టెంట్ కాదు. నాకు ఎవరి మీద ఏ ద్వేషం లేదు, నేను ఎవరి నుంచి ఏం ఆశించను. ఒకవేళ నేను అడిగినా ఎదురు వ్యక్తి చేయకపోయినా నేనేం బాధపడను. నేను అవసరమైతే అడుక్కు తినడానికి సిద్ధంగా ఉన్నా, నా దగ్గర ఉన్నది మొత్తం పోయినా నా యొక్క చిత్తంలో కానీ నా స్థితిలో కానీ ఇంత మార్పు ఉండదని తెలుసుకొని ఇట్లా మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు ఏదన్నా నా నుంచి లాగేసుకోవచ్చు, కానీ ఎవరైనా నా స్థితిని, నా ప్రశాంతతని ఎవరు డిస్టర్బ్ చేయడం ఇంపాసిబుల్.
నేను చెప్తున్నది వేరే, అది ఇది ఇప్పుడు నేను చెప్పేది నాకు ఒక మూర వర్తిస్తుంది. ఒకవేళ నేను ఏదైనా సంస్థ పెడితే, అందుకే ఏం చేస్తారు, ట్రస్ట్ పెడతారు. ఆ ట్రస్ట్ సభ్యులు ఉంటారు, ట్రస్టీస్ ఉంటారు. ఉంటే ఆ ట్రస్టీస్లో ఫ్యామిలీ మెంబర్ కూడా ఒకడు ఉండొచ్చు. అందుకని ఇంక నీ ఒక్కడి మాట ఏం చెల్లదు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సమిష్టి నిర్ణయాలు, సమిష్టిగా అందరు కలిసి చెక్ మీద సంతకం పెట్టాలి, ఇట్లాంటివి ఉంటాయి. అది వేరే కథ. అందుకని మీలో ఎవరైనా జీవితంలో చాలా ముందుకెళ్ళి ఏదో ప్రపంచాన్ని మార్చే కార్యక్రమం కానీ, ఏదైనా కొత్త ఆవిష్కరణ కానీ, లేకపోతే బాగా డబ్బు వచ్చే పని చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడే రికగ్నైజ్ చేయండి. భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు. సో కాన్ఫ్లిక్ట్ ఎక్కడొచ్చినా మనం భరించవచ్చు, కానీ మనం తిని పడుకునే ఇంట్లో కాన్ఫ్లిక్ట్ ఉందనుకో, దెన్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లం. అంటే చేయలేము. ఎట్లా అంటే నా ఉగల్తా నా పిగల్తా అంటారు. అంటే నువ్వు అట్లా నువ్వు మౌనంగా ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నావు అనొచ్చు, నువ్వు అరిస్తే ఎందుకు అరుస్తున్నావు అనొచ్చు, నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో అనొచ్చు, వస్తే రావద్దు అనొచ్చు. నువ్వేం చేసినా ఏదో ఒకటి అనే స్వేచ్ఛ వాళ్ళకి ఆల్రెడీ ఉంది, కుటుంబ సభ్యులు కాబట్టి. అందుకని ఆలోచించుకొని చేయాలి. అట్లాగే ఇది వైస్ వర్సా. అట్లాగే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చాలా గొప్ప పని చేస్తుంటే మనం కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే ముందే ఆలోచించుకోవాలి. కార్యక్షేత్రాన్ని, కుటుంబాన్ని, కుటుంబ సమస్యల్ని పక్కకు జరిపి ఒకవేళ మాట్లాడగలిగితే అద్భుతం జరుగుతుంది. అసలు కుటుంబ సభ్యులు కనుక ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు అనుకో, నవీన్, అంటే కుటుంబ విషయాలని, కుటుంబంలో జరిగిన గొడవల్ని, ఆ మానసిక స్థితుల్ని వర్క్ క్షేత్రంలో తీసుకురావాల్సిన అవసరం లేదని తెలుసుకున్నారనుకో, అక్కడ ఓన్లీ పని చేస్తాం, అక్కడ పర్సనల్ అద్భుతం జరుగుతుంది. అసలు ఒకవేళ కుటుంబంగా విడిపోయినా యాజ్ ఎ కంపెనీ దే కెన్ కంటిన్యూ. కానీ వెరీ రేర్లీ దట్, చాలా రేర్గా జరుగుతుంది. అది ఒక్కడ చాలరా డిస్ట్రాయ్ చేయడానికి, అంటే ఎక్కువ మంది అక్కర్లే. అంటే ఒక కన్స్ట్రక్షన్ 1000 మంది కట్టవచ్చు, ఒక్కడ దాన్ని కూలగొట్టవచ్చు. ఎందుకంటే నాశనం ఈజీ చేయడం, కట్టడం చాలా కష్టం. అందుకని ఇది కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో మాట్లాడింది తప్ప కుటుంబ సభ్యులు విడగొట్టాలని కాదు, కుటుంబ సభ్యులు కలిసి పనిచేయొద్దని కాదు. ఒకవేళ కలిసి పనిచేయవలసి వస్తే వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏందనేది ఒక చిన్న సూచనాత్మక విశ్లేషణ అంతే. నీకు చలి పెడుతున్నారా నవీన్? మీకు? నాకు కూడా పెడుతుంది కొంత చలి ఈరోజు. ఇది ఇప్పటికి కప్పుకున్న తర్వాత రాత్రి అయితే వణుకుడు. అసలు నేను వణుకుతలేదు, ఎవరో లోపటి నుంచి వణుకుతున్నట్టుంది. అది శ్వాసని కంప్లీట్గా అంటే బ్యాలెన్స్ చేసి ఒక ½ అవర్ కదలకుండా ఉంటే చలిపోయింది. ½ అవర్ ఇట్లా కదలకుండా ఉంది, అట్లా మొత్తం బ్లడ్ సర్క్యులేషన్, తర్వాత నరాల వ్యవస్థ, ఎవ్రీథింగ్ అట్లా న్యూట్రల్ అయింది ఆటోమేటిక్గా. ఇట్లా కదిలితే చలి వచ్చింది మళ్ళీ, అదొకటి. సో శరీరం అన్నాక ఈ ప్రారంభం తప్పదు. రీసారో ఇంకేమైనా చెప్తావా? చెప్పు. నా దగ్గర ఏముండవు, ఏదో మనం అనుకుని పిచ్చాపాటిగా వాగామంతే. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా రికార్డ్ చేస్తున్నా అంటే, ఏమో మనిషి వెళ్ళిపోయినా యూట్యూబ్ ఉంటుందేమో శాశ్వతంగా, ఎవడో ఒకడికి ఒక మాట ఉపయోగపడుతుందేమో. ఎందుకంటే నాకు కొందరు మాటలు ఉపయోగపడ్డాయి కదా. అట్లా నేను ఏదో అడగాలని అయితే రాను యాక్చువల్లీ. ఇప్పుడు యూట్యూబ్ అనే ఒక మాధ్యమం మన నిక్షణం ఇట్లా కూర్చునేలా చేసింది. ఇప్పుడు నా ముందు ఎట్లా ప్రవర్తించాలని ఎవరికి చెప్పలేదు. ఎవరికి వాళ్ళు సిన్సియర్గా ఉంటున్నారు, ఎవరికి వాళ్ళు ఎంతో గౌరవం ఇస్తున్నారు, నేను అందరికి గౌరవం ఇస్తాను అంతే తప్ప ఎవరు ఆక్షేపణ లేదు. చూడు అసలు ఇది ఇస్ వెరీ బ్యూటిఫుల్. అంటే మనం ఒక్కరు ఇంట్లో ఉన్నా అలాగే ఉంటాం, 10 మంది ఉన్నా అలాగే ఉంటాం. అది అబ్సల్యూట్లీ. సో ఇలాగ ప్రయోగం చేస్తున్నందుకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ప్రయోగం చేయాలని నేను డిసైడ్ అయిపోయినా ఇప్పుడు. అందుకని నేను ఇప్పుడు నా వీడియో నేనే చేస్తా. ఒకవేళ నవీన్ చేశాడు అనుకో ఎడిటింగ్, దాంట్లో ఏం కష్టం ఉండదు. ఆ ముక్క తీసేసి చేసేస్తే ఎంత 30 seconds 40 seconds. ఒకవేళ వాడు చేయకపోయినా నాకేం శ్రమ ఉండదు, ఎందుకంటే అది అంత సింపుల్ కాబట్టి. నా thumbnail నేనే చేస్తా, అప్లోడ్ నేనే చేస్తా, దానికి శీర్షిక నేనే పెడతా, దాని కింద ట్యాగ్స్ నేనే ఇస్తా. అంటే నేను డిపెండ్ అవ్వాలంటే అవ్వచ్చు కదా, నేను నిర్ణయించుకున్నా అసలు డిపెండ్ అవ్వకూడదు. అసలు ఇదే నా ధ్యానం. డిపెండ్ అయితే ఇది అయిపోగానే నవీన్ చేసి పెట్టేసి తర్వాత మళ్ళీ నవీన్ అడగాలి ఎట్ట చేసాడు. వాడు ఏదైనా చేస్తే వాడు చేసుకుంటాడు, అప్పుడు నేను ఇంటర్ఫియర్ గాను. ఇది ఒక్క పని పెట్టుకున్నాను. పొద్దున ఒక ½ hour 45 minutes, మధ్యాహ్నం ఒక 45 minutes, సాయంత్రం ఒక 1 hour. ఇది జీవితకాలం కొనసాగించాలంటే ఆ మనసు ఎట్లుండాలి. ఏమాత్రం ఆశించినా ఖచ్చితంగా అయిపోతుందని తెలుసు. అందుకే ఏ ఆశ లేదు, ఆశిస్తే అయిపోతుంది పని.
చేయలేం. ప్యూర్లీ స్పిరిచువల్ ఇది. వ్యక్తిగతము అండ్ ఆధ్యాత్మికతము రెండు ఉన్నాయి ఇందులో. సో ఇంకా ఉంటుంది చలి నాకు తెలిసి ఒక 15 days అట్లా ఉండొచ్చు. జనవరి ఎండింగ్ వరకు. అసలు కుంభమేళాలో వాళ్ళకి ఎంత చలి వేస్తుంది పాపం. కానీ ఏముంటుందంటే అక్కడ అంతమంది రష్లో ఏమనిపించదు, ఒక రకమైన ఉన్మత్త స్థితి ఉంటుంది అన్నట్టు. అందరు పరిగెడుతుంటారు, వస్తుంటారు, పోతుంటారు, అరుపులు, కేకలు. అసలు నువ్వు పడుకోవాలంటే నువ్వు అలసిపోయి పడుకోవాల్సిందే, ప్రశాంతత దొరకదు నీకు అక్కడ. ఏదో మూల చూసుకుని తిరిగి 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 అట్లా పడితే నిద్రపోతావు అంతే. అసలు ఎవరో ఫ్రెండ్ గోల్కి డబ్బుకి తేడా ఉంటుందా? గోల్ అంటే నేను యాక్చువల్గా ఒలింపిక్స్లో పాల్గొనాలని నాకు ఉండే, నేను అందుకే ఆర్మీ జాబ్ కొట్టింది కూడా. అంటే నేను ఓన్లీ డబ్బుల కోసమే నేను అట్లా వెళ్ళాలని చూసానా, లేకుంటే అది నీకు తెలుస్తుంది అంతేనా? నీ ఒక్కడికి తెలుస్తుంది. ఎందుకంటే నీ మాటల ప్రకారం తీసుకుంటే, దాన్ని యథావిధంగా తీసుకుంటే నీ లక్ష్యం బంగారు పథకమే, ఫైన్. కానీ నీ హృదయంలో ఏముందో ఎవరికి తెలుసు, నీకు తప్ప. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు మ్యూజిక్ అంటే ఇష్టం అన్నాడు కదా, అది ఇష్టం ఉండి వెళ్తున్నా లేకుంటే డబ్బులు బాగా తెలియదు. ఎందుకంటే చాలా మంది మ్యూజిక్ అంటే ఇష్టం, మరి చెప్పులు కుట్టడం అంటే ఇష్టం ఎందుకన్నారు తెలియదు నాకు. అంటే నువ్వు మనిషి మైండ్ ఆల్రెడీ గమనిస్తూ ఉంటుంది కాబట్టి ఏది ఎంచుకుంటే కాస్త గౌరవము, కాస్త ఏమంటారు డబ్బు, దాంతోపాటు కాస్త గుర్తింపు వస్తుందో అటువైపు తీసుకెళ్తుంది మైండ్. అట్లా ఇప్పుడు ఎన్నో ఆటలు ఉందా, క్రికెట్ కింద క్రేజ్ ఉంది, ఎక్కువ మంది చూస్తారు. ఒకవేళ క్లిక్ అయితే దేర్ ఇస్ మనీ. అదే మామూలు క్యారమ్ బోర్డు కూడా ఒక ఆట ఉండొచ్చు, చెస్ ఉంది. ఈ మధ్య కొంచెం విశ్వనాథ్ ఆనంద్, కొందరు హంపి ఇట్లాంటి వాళ్ళతో ప్రాచుర్యం పొందినప్పటికీ స్టిల్ అంత భూమి రాదు. ఏదేమైనా ఎక్కువ గుంపు ఆడే ఆటలు అట్లా ఇంపార్టెన్స్ ఉంది. అప్పుడు అభినవ్ బింద్రా షూటింగ్లో గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఒక కపుల్ ఆఫ్ మంత్స్ దానికి ఉన్నది వాల్యూ అంటే ఇప్పటికి ఉంది, బట్ ఎవరు చర్చించారు, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ గేమ్. సో అందుకని రెండు విషయాలు ఉన్నాయి మిత్రమా. ఒక గోల్ ఎంచుకోవడంలో నీవు ఒక్కడి భాగస్వామ్యం సరిపోతుందా, వేరే వాళ్ళ భాగస్వామ్యం కూడా కావాలా అనేది నువ్వు ఫస్ట్ నిర్ణయించాలి. ఎగ్జాంపుల్, నేను ప్రశాంతంగా ఉండాలని కూడా నా గోల్ అనుకో, ఇక్కడ వేరే వాళ్ళ భాగస్వామ్యం అక్కర్లేదు. అట్ట కాకుండా ఇప్పుడు ఉదాహరణకి నేను ఐఏఎస్ కొట్టాలనుకున్నాను, అప్పుడు నీతో పాటు పుస్తకాలు, ఐఏఎస్ అకాడమీ, నేను ఇంటర్వ్యూ చేసేవాడు, ఆ రోజు నువ్వు ఎగ్జామ్కి వెళ్తే నీకు వచ్చిన పేపరు, ఎవ్రీథింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే. నాకు రన్నింగ్ చేయాలని ఉంది యాక్చువల్గా 10 kilometers ఒలింపిక్స్లో, అది ఎవరు అవసరం లేదనుకుంటా. అవసరం. ఒలింపిక్స్లోకి వెళ్ళాలంటే ఒలింపిక్ అకాడమీ ఉంటుంది, వాళ్ళ సినిమా కాదు కదా ఇది. పాట పాడితే నువ్వు ఒలింపిక్స్లో ఎవరో చూస్తారు, నీకు పర్మిషన్ దొరుకుతుందని చెప్పడానికి. సో ఒలింపిక్స్ అకాడమీ ఉంటుంది, దాంట్లో సెలక్షన్ టీం ఉంటుంది, దాంట్లో రాష్ట్రాల వారి ఎంపిక ఉంటుంది. నువ్వు జోనల్ లెవెల్లో, ఆ తర్వాత స్టేట్ లెవెల్లో చూపించిన ప్రతిభను ఆధారం చేసుకొని అది కన్సిస్టెంట్గా ఉంటే అప్పుడు నిన్ను చూస్తారు. ఆ తర్వాత నీ ఫిట్నెస్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అన్నీ బాగున్న రీసెంట్గా అమ్మాయి ఒక్క 500 grams పెరిగితే డిస్క్వాలిఫై చేశారు. అప్పుడు జుట్టు కట్ చేసిర్రా, ఆడనీయలే. జుట్టు కట్ చేసినా కూడా సరే 500 grams ఇంకా తగ్గాల్సి ఉన్నది. ఒక రోజంతా ఫుడ్ తినలేదు, అయినా డిస్క్వాలిఫై అయింది. అంటే అంత స్ట్రిక్ట్ ఉంటాయి రూల్స్. దాంతోపాటు హెల్తీ డైట్ తీసుకోవాలి, లక్షలు ఖర్చు అవుతాయి. అంటే మనం అనుకున్నప్పుడు మామూలుగా ఊరికే నేను సరదాగా పరిగెత్తాలనుకునేవాడు, ఒలింపిక్లో పరిగెత్తాలనుకునేవాడు, జిమ్నాస్టిక్ ఫరక్ ఉంటుంది కదా. సో ఒలింపిక్లో పరిగెత్తడం చాలా పెద్ద మాట. అది దానికి లోకల్, నేషనల్, ఆ తర్వాత డిస్టిక్, ఇంటర్నేషనల్లో అపార్ట్ ఫ్రమ్ ఒలింపిక్స్ దేశం తరఫున నువ్వు ప్రాతినిధ్యం వహించడం, ఆ తర్వాత దేశం గుర్తించడం, ఆ తర్వాత కన్సిస్టెన్సీ, తర్వాత నీదైనా 1-2 లోకల్ రికార్డ్స్ స్థాపించడం, ఆ తర్వాత నీ క్వాలిఫికేషన్ ఒలింపిక్స్లో క్వాలిఫై ఎంత ఉంటుంది. అప్పటి వరకు నీ ఏజ్ ఉంటాయి, అప్పటి వరకు నీ వెయిట్ ఎట్లుంటుందో ఉంటుంది. చాలా మెజర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన సింధు బ్యాడ్మింటన్ ఆడుతుంది, కొన్ని క్రోస్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కనుక. తను తాగే జ్యూస్ ఎన్ని క్యాలరీలో చెక్ చేసి ఇస్తారు, ఏది పడితే తాగడానికి లేదు. వాళ్ళు ఆడే కొద్ది రోజులు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీ. ఈచ్ మూమెంట్కి నువ్వు తినే ఆహారానికి సంబంధం ఉందని వాళ్ళకి తెలుస్తుంది. ప్రోటీన్ ఎంత ఉండాలి, దాంతోపాటు ఒకవేళ యాంటీబయాటిక్స్ తీసుకుంటే దాంట్లో డ్రగ్స్ ఉండకూడదు,
దానికి ఒక డాక్టర్ పర్యవేక్షణ అవసరం. వాడు ఒక సర్టిఫైడ్ డాక్టర్ అయి ఉండాలి. వాడు రెమ్యునరేషన్ లక్షల్లో ఉంటుంది. నిరంతరం ఒక కోచ్ పర్యవేక్షణలో నువ్వు కోచింగ్ ఉండాలి. ఆ కోచ్కి చాలా డబ్బు ఉంటుంది, వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఇంత ఆషమాషి కాదు అది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, జస్ట్ చెస్ కోచింగే, ఇంకా అతను ఏ టోర్నమెంట్ గెలవలేదు, చాలా బాగా ఆడతాడు పిల్లగాడు, కానీ అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్లు ఆడేంత ఇంకా రాలేదు శక్తి. కానీ ఆల్రెడీ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో మెనీ కోచెస్ చేరుకోవడం కోసం వాళ్ళు ఊర్లు మార్చారు. పెద్ద పెద్ద ఫ్లాట్స్లో ఉంటారు, వాడికి ఏకాంతంగా ఒక రూమ్ అవసరం. ఆ కోచ్ చెప్తాడనమాట, హీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ రూమ్, హీ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ కంప్యూటర్, యూ హ్యావ్ టు అరేంజ్. ఎవరు అతనితో ఆర్గ్యూ చేయొద్దు, అతను ఏదైనా అడిగితే ఎంబడి తెచ్చివ్వండి. అట్లుంటుంది. రాజు కంటే దారుణంగా ఉంటుంది. వాడు కనుక ఊరికి బోర్లో పడుకుంటే జస్ట్ పర్యవేక్షించాలి అంతే. ఎందుకు పడుకున్నావు అనకూడదు. వాడు ఏమో ఆలోచిస్తుండేమో చెస్ గురించి, నువ్వు బ్రేక్ చేయడానికి వీల్లేదు. ఈ రేంజ్ పర్యవేక్షణ ఉంటుంది. అందుకని లక్ష్యం ఉంటే నీ పరిధిలో ఉన్న లక్ష్యం అయితే వేరు. ఓన్లీ ఆత్మజ్ఞానం ఒక్కటే నీ పరిధిలో ఉన్న లక్ష్యం. అని మీరు ఒక వీడియోలో చెప్పారు, నాకు డైరెక్టర్ కావాలని ఉంది. అవును, అయిపోయి ఆల్రెడీ చేసిన బోల్డ్ చేసిన డైరెక్టర్. కాదు, మీ ఫ్రెండ్ అడిగాడండి మిమ్మల్ని. అడిగినప్పుడు నీకు అంటే డైరెక్టర్ కావాలని ఉందా లేకపోతే డబ్బు సంపాయాలని ఉందా? అది వేరే, అది అందరిని అడుగుతాను. అందరికి డబ్బు కావాలని ఉంటుంది, అదే ఊరికే చెప్తారు అయిపోయి. అట్లా డబ్బు కావాలనుకుంటే డైరెక్టర్ ఎందుకు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని కూడా చెప్పాడు నేను. అంటే నీకు డబ్బు కావాలి కదా భయ్. అట్లా ఏదేమైనా నీ పరిధిలోనే ఉండి నువ్వు సృష్టించుకునే ఏకైక సంపద అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే. ఇంకా మిగతాది ఏది నీ పరిధిలో లేదు. అన్నిటికీ వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిందే. అందుకని దాంట్లో ఆధారపడడం వరకు ఓకే. ఆధారపడడంలో వ్యవస్థ కూడా ఇన్వాల్వ్ అయింది అనుకో, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఒలింపిక్స్ అనగానే గవర్నమెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అకాడమీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రెండవది డబ్బు ఇన్వాల్వ్మెంట్ అయింది అనుకో, ఇంకా జట్లం అయిపోతుంది. అప్పుడు నువ్వు చాలా సరెండర్ అయిపోవాల్సి వస్తుంది వ్యవస్థకి. పెద్ద పెద్ద నువ్వు కూర్చోవాలి, లేవంటే లేవాలి. బికాస్ నువ్వు ఒక బెనిఫిట్ ఆశిస్తున్నావు, నువ్వు ప్రమోట్ చేస్తే వాళ్ళకి ఏదో బెనిఫిట్ వస్తుంది. సో ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ అంటారు కదా దాన్ని, క్విడ్ ప్రోకో. అట్లా ఈరోజే కదా సంక్రాంతి, ఈరోజే కదా సంక్రాంతి. తెలియదు మనకు అంత పట్టించుకోవాలి. ఈరోజే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.